హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే నిఫ్టీ వచ్చేసి 166 పాయింట్స్ అయితే అప్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 520 పాయింట్స్ మనకి అప్ సైడ్ మూవ్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో యెస్టర్‌డే మనం వచ్చేసి మనకేంటంటే బ్యాంక్ నిఫ్టీ గాని, నిఫ్టీ గాని మనకి యెస్టర్‌డే మంచి ఫాల్ అయితే ఉందండి. బట్ ఇది ఫర్దర్‌గా అయితే మనం కంటిన్యూ అయిద్దనుకున్నాము. మీరిక్కడ చూసుకున్నట్టయితే మీరు ఈరోజు మీకు కొంచెం మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అయితే డ్రా చేసి చూపిస్తాను మీకు. యెస్టర్‌డే మనం ఇలా డిస్కస్ చేసుకున్నాం కదా! సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నిఫ్టీలో ఫర్దర్‌గా ఫాల్ అయితే ఎక్స్‌పెక్ట్ అనుకున్నాం మనం. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇది ఒక మంచి సపోర్ట్ అనే చెప్పాలండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి నిన్న ఎంటైర్ డే ఇక్కడ మనకి మార్నింగ్ అయితే మనకి ఏదైతే ఫాల్ వచ్చిందో ఈ ఫాల్ ఇక్కడ సస్టైన్ అయ్యి ఫర్దర్‌గా మళ్ళీ బ్రేక్ ఇస్తే మాత్రం ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్‌లో వర్క్ అయ్యిందని చెప్పి అనుకున్నాం మనం. సో బట్ ఇదేంటంటే మనకొచ్చేసి ఇక్కడ మార్నింగ్ మనకైతే లైట్‌గా స్లైట్ మనకి గ్యాప్ అప్ అయితే అవ్వడం జరిగిందండి. సో గ్యాప్ అప్ చెప్పా కదా నిన్న క్రైటీరియా వచ్చేసి మనకి. ఎప్పుడైతే గ్యాప్ అప్ అయిందో, ఈ గ్యాప్ అప్ అయిన దగ్గర నుండి మనకి ఇక్కడ నుండి పైన ఈ ఆర్డర్‌లు ఏదైతే ఆర్డర్‌లు తీసుకొని ఫర్దర్‌గా ఇట్లా కిందకొస్తే మాత్రం బానే ఉంటదనుకున్నాము. బట్ అది మనకి ఇట్లా రాలేదు. మనం అనుకున్నట్లుగా జరగలేదన్నమాట మార్కెట్‌లో. సో అది మార్నింగ్ మనకొచ్చేసి ఇక్కడ నుంచి మనకి ప్రైస్ అయితే బౌన్స్ అవ్వడం జరిగిందండి. సో అది మీకు చూపిస్తాను మీకు ఇప్పుడు. సో నిఫ్టీలో కూడా సేమ్ థింగ్ హ్యాపెండ్ అండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో అలా జరిగింది. సో నేను ఈరోజు చిన్న ట్రేడ్ అయితే తీసుకున్నాను. బట్ అది వితిన్ ప్రీవియస్ డే రేంజ్. బట్ అది చిన్న ప్యాటర్న్ కనిపించడం వల్ల అయితే నేను ట్రేడ్ తీసుకున్నాను. దాని గురించి మీకు డీటెయిల్‌గా చెప్తానన్నమాట. స్టే ట్యూన్. అదేవిధంగా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ గురించి ఏమన్నా కామెంట్ చేయాలన్నా, లేకపోతే ఇంకేమన్నా ఫర్దర్‌గా ఏమన్నా డెవలప్ చేసుకోవాలన్నా, మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. కమింగ్ బ్యాక్ టు అనాలిసిస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఒకసారి మీకు నేను చెప్పినట్టుగా ఒకసారి మీకు ఇదైతే లెవెల్స్ అయితే నేను డ్రా చేసి చూపిస్తానండి. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి మనకి ఫర్దర్‌గా మన కిందకైతే రావడం జరిగింది కదా నిన్న. సో ఈ రేంజ్‌లో ఉండడం అయితే ఇది నో ట్రేడింగ్ జోన్ అనమాట. సో ఇది ఈ రేంజ్‌లో ఉండడం అయితే మాత్రం నేను ట్రేడ్ చేయకూడదు అనుకున్నాను. బట్ ఇది ఓపెనింగ్ ఎలా రియాక్ట్ అయింది. ఈ రేంజ్ అయితే మాత్రం నో ట్రేడింగ్ జోన్ అనమాట మనకొచ్చేసి. సో దీన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనం అనుకున్న విధంగా జరిగిందా లేదా అనేది ఒకసారి మనం ప్లాన్ చేద్దాం. ఒకసారి చూద్దాం. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి దీన్ని. ఓపెనింగ్ ఇలా అయింది కదా! ఓపెనింగ్ ఇక్కడ ఓపెన్ అయిందండి. ఓపెనింగే. అండ్ యాహ్! 15 మినిట్స్ క్యాండిల్ మీరు చూసుకున్నట్టయితే మీరు ఇట్లా అప్ సైడ్ తీసుకెళ్ళారు. తర్వాత ఇట్లా తీసుకొచ్చారు. దీని డే అంతా రెస్ట్ ఆఫ్ ద డే అంతా మెల్లగా పైకెళ్ళింది గానీ, బట్ మనకు కన్సాలిడేషన్ అయితే ఎక్కువ జరగడం మీకు అబ్జర్వ్ చేయొచ్చు మీరు మార్కెట్‌లో వచ్చేసి. సో అదే విధంగా వెళ్ళడానికి అయితే 520 పాయింట్స్ లాగా కనిపించింది కానీ బట్ నాకు ఎక్కడ ప్రాపర్‌గా ఎంట్రీ అవుదాం అనే అసలు ఎక్కడ నాకైతే అనిపించలేదు నాకొచ్చేసి. అదేవిధంగా మీరు నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే ఓపెనింగ్ మనకి మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే వేశారు. ఇక్కడ మనకైతే ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వనీయలేదు. ఇక్కడ నుంచి మెల్లగా మనకి అప్ సైడ్ వెళ్ళింది కానీ స్ట్రెంత్ ఉంది కానీ బట్ మనకి కన్సాలిడేషన్ అనమాట. యాజ్ అన్ ఆప్షన్ బయర్ గా మనకి ఎంట్రీ అవ్వడానికి ఎక్కడ ఛాన్స్ అవ్వలేదన్నమాట. సో అదేవిధంగా నేనైతే ఫైనాన్స్ నిఫ్టీ చూసినా కానీ మనకి సేమ్ అదే వర్షన్ లో ఉందండి. సో ఇవన్నీ సిమిలర్ గానే మూవ్ అవుతాయి కాబట్టి అదేవిధంగా మనకి మిడ్ క్యాప్ చెప్పాలంటే వీటితో కంపేర్ చేసుకుంటే మిడ్ క్యాప్ అయితే కొంచెం మంచిగా ర్యాలీ అనేది చెప్పుకోవచ్చు. సో మిడ్ క్యాప్ లో కూడా ఈ మధ్య మంచి ఏమంటారు మన మూమెంట్ అయితే మంచిగా ఉంటుందండి. సో ఎవరికైనా మిడ్ క్యాప్ లో ఏమన్నా లెవెల్స్ కానీ మిడ్ క్యాప్ లో ఏమన్నా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం దాని గురించి కూడా మనకు కామెంట్ చేయండి. ఓకే, కమింగ్ టు టుమారో అనాలిసిస్ వచ్చేసి మనకి ఇట్లా కానీ మార్కెట్ కానీ ఈ రేంజ్ మధ్యలో ఉందంటే మాత్రం మనకు అటు ఇటు లెఫ్ట్ రైట్ ఆడే అవకాశం ఎక్కువ ఉందండి. వై బికాస్ వన్స్ మనకి ఈ రేంజ్ లో ఉందంటే మాత్రం మనకి ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది మనకి స్టాప్ లాస్ హంటింగ్ చేసే విధానంగా మనకి చేస్తారు మనకు ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు. సో మనకి రేపొద్దున గ్యాప్ అప్ అయ్యింది అన్నా మనం ఒక 1 డే వెయిట్ చేయాలండి. గ్యాప్ డౌన్ అయినా గానీ, గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఈ లెవెల్స్ బ్రేక్ అయితే గానీ, ఈ 50,000, 51,000 ఏదైతే ఉందో ఈ లెవెల్స్ బ్రేక్ అయితే గానీ మనకి ఫర్దర్‌గా మనకి మంచిగా ఉంటదండి. అదేవిధంగా మనకి గ్యాప్ అప్ అయితే మాత్రం ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్స్ అనేది బ్రేక్ అవ్వాలండి. మీరు చూసుకున్నట్టయితే 1 అవర్ టైమ్ ఫ్రేమ్ పెడతాను మీకు. ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వాలి. 51,800 ఈ లెవెల్స్ అనేది బ్రేక్ అవ్వాలన్నమాట. ఈ లెవెల్స్ అన్లెస్ ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వనంత వరకు అయితే మాత్రం మనం అప్ సైడ్ చూసుకునే ఏదైతే ఉండదన్నమాట. సో వీటిలో షార్ట్స్ ఉన్నారా, లాంగ్స్ ఉన్నారా అనేది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక 1 డే ఏమో అప్ సైడ్ మూవ్ సస్టైన్ అవుతుంది. ఇక్కడ హోల్డ్ చేస్తుంది మార్కెట్. తర్వాత డే ఏమో వాళ్ళందరూ స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళీ ఇక్కడ హోల్డ్ చేస్తుంది. సరే ఫర్దర్ గా కిందకి వెళ్ళింది అనుకుంటే ఇక్కడ నుండి మళ్ళీ పైకి తీసుకెళ్తుంది. సో ఇది వోల్టైల్ మార్కెట్ అనే చెప్పుకోవాలి. సో నిఫ్టీ కూడా మీకు చూసుకుంటే నిఫ్టీ కూడా సేమ్
అదే విధంగా జరుగుతుంది. సో, దీని నుంచి మార్కెట్ ఈ ఈ వోల్టాయిల్ నుంచి మార్కెట్ బయట రావాలంటే ఐదర్ అప్ సైడ్ అయినా బ్రేక్ అవ్వాలి. అది ఈ లెవెల్ అయినా కిందకి బ్రేక్ అయ్యి వెళ్ళాలన్నమాట. అంటిల్ అన్లెస్ మనకైతే ఒక లాంగ్ ట్రేడ్ అయితే మనం చేయలేమన్నమాట. సో, రేపైతే ఏదో న్యూస్ ఉందని చెప్పి అన్నారు. సో, ఆ న్యూస్ బట్టి రేపు క్లోజింగ్‌ని బట్టి మనం ఫర్దర్‌గా మనం ప్లాన్ చేసుకుందాం. అదేవిధంగా మనకి ఈరోజు మనం తీసుకున్న ట్రేడ్ వచ్చేసి మన చిన్న స్కాల్ప్ చేశానండి. 1:2 వచ్చింది. బట్ మనకొచ్చేసి ఫస్ట్ ట్రేడ్ అయితే మనకి చిన్న స్టాప్ లాస్ హిట్ అవ్వడం జరిగింది మీకు. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ 698 దగ్గర తీసుకున్నాను. 761 మన స్టాప్ లాస్ వచ్చేసి 670. సో అంతకుముందు ఒక ట్రేడ్ తీసుకుంటే చిన్న ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో 6000 లాస్ అయింది. అంతకుముందు ఒకటి కూడా తీసుకున్నాను నేను. బట్ అది వచ్చేసి ఏంటంటే చిన్న అది కూడా కాస్ట్ ఎగ్జిట్ అయింది. 1:1 వచ్చిందని చెప్పేసి నేను కాస్ట్ పెడితే అది ఎగ్జిట్ అయిపోయింది అనమాట. సో ఎనీవే చివరికి వచ్చేసరికి మనం 1:2 అయితే వచ్చింది. బట్ లాస్ ఉండడం వల్ల 12K ప్రాఫిట్ ఈ రోజు మనకైతే వచ్చిందనమాట. సో ఇదండి. రేపేమన్నా రేపేమన్నా ట్రేడ్ తీసుకుంటే మాత్రం దాన్ని కూడా నేను పుష్ ట్రై చేస్తాను. బట్ మార్కెట్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెవీ వోల్టైల్‌గా ఉందన్నమాట. ఓవర్ నైట్ పొజిషన్స్ అయితే ఎవరు క్యారీ చేయమాకండి. అదేవిధంగా నిఫ్టీలో కూడా మీరు చూసుకున్నట్టయితే నిఫ్టీలో కూడా ఓవర్ నైట్ పొజిషన్స్ అయితే మీరు క్యారీ చేయమాకండి దయచేసి. ఎవరైనా సరే. ఎందుకంటే ఓవర్ నైట్ మంచి మనకి ఈ ట్రంప్ వార్ వచ్చిన దగ్గర నుండి మనకి అటు ఇటు ఎక్కువ అంటే లైక్ అలిగేషన్స్ వల్లే మార్కెట్ అనేది రెస్పాండ్ అవడం జరిగింది అవుతుంది ఈ మధ్య. సో కేర్ఫుల్ విత్ ద మార్కెట్. డోంట్ ట్రై ఓవర్ నైట్ పొజిషన్స్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.